తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీ రామావతారం. దానికి సంక్షిప్త తెలుగుసేత నా ఈ కంబ రామాయణం. సీతాదేవిని వెదకడానికి హనుమంతుణ్ణి దక్షిణ దిక్కుకు రామచంద్రుడు పంపటానికి ముందే తన వంశం వాడైన రాముడి వేదన చూసి సహించలేక తానే ముందుగా దక్షిణ దిక్కుకు తిరిగాడు సూర్యభగవానుడు. అది దక్షిణాయనం. వర్ష ఋతువు ఆరంభమైంది. కోకిలలు మూగబోయాయి. మేఘగర్జనలకు వర్షధారలకు నెమళ్లు పురివిప్పి నాట్యం మొదలుపెట్టాయి. ఆకాశ వీధులలో కరిమబ్బుల విశృంఖల సంచారము వలన శివమహాదేవుడి కంఠమునకున్న నీలపు రంగు ఆకాశమంతా పరుచుకున్నట్లుగా ఉన్నది. మదవతులు విరబోసుకున్న కేశముల వలె, వారి కాటుక కంటిలోని నల్లటి కనుపాప వలె లోకమంతా పెంజీకటి ఆవరించినది. వేసవి ఎండలు పుట్టించిన తాపానికి తాళలేక సంద్రములోని నీరు త్రావిన మేఘాలు నేడిప్పుడు ఉరుములు మెరుపులతో లోకమంతా ఆ నీటిని వెదజల్లుతున్నవి. సముద్రపు ఘోష, మేఘపు గర్జన కలగలసి లోకుల గుండెలలో దడబుట్టించుచున్నవి. దేవేంద్రుడి ఆభరణాల తళుకుల వలె మెరిసే మెరుపులు వినువీధిని ప్రకాశవంతం చేస్తున్నాయి. వర్షపు గాలులు పర్వతాలు లోయలు తేడా లేకుండా చెట్లు పుట్టలను కదిలించి వేస్తున్నాయి. దేశ సంచారంలో ఉన్న తమ తమ భర్తలు తలపునకు రాగా పడుతుల హృదయాలు బరువెక్కాయి. వేడి వేడి సెగలు పుట్టగా దేహతాపం చల్లారే మార్గము కానరాక వారు నిస్సహాయంగా నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇంద్రధనుస్సునే తన విల్లు చేసుకుని వర్షపు జల్లునే బాణాలుగా గురిపెట్టి రాముడి మీద వదులుతున్నాడు దయలేని మన్మధుడు. రావణాసురుడి చావు ఖాయమని పసిగట్టిన దేవతలు ముందే సంబరాలు మొదలుపెట్టి మోగిస్తున్న తప్పెట్లు తాళాలు ఆకాశంలో మేఘగర్జనలై వినపడుతున్నాయి. భూమాత తన పుత్రులకిచ్చే స్తన్యము వలె పర్వతాల నుండి తెల్లగా జలపాతాలు జాలువారుతున్నాయి. గాలిలో తేలే విష్ణుమూర్తి ఉత్తరీయమా అన్నట్లుగా ఆకాశంలో ఎగిరే హంసల బారు చూపరులకు కనువిందు చేస్తున్నది. నేలంతా పచ్చదనంతో కళకళలాడుతున్నది. సర్వసంగ పరిత్యాగులకు వర్ష ఋతువు ఆనందాన్నిస్తే భార్యావియోగ బాధితుడైన రామునికి దుఃఖాన్ని మరింతగా పెంచింది. రాముడికి వంటి మీద స్పృహ లేదు. బలహీనంగా కనపడుతున్నాడు. అసలు ఆయన శరీరంలో ప్రాణం ఉన్నదో లేదో తెలియడం లేదు. అన్నగారి వేదన చూడలేక లక్ష్మణుడు ఎన్నో ధైర్యవచనాలు పలుకుతూ ఆయనకు ఊరట కలిగిస్తున్నాడు. నెమ్మదిగా మేఘాలు ఆకాశం నుండి మాయమయ్యాయి. తెర తీయగానే రంగస్థలం మీద నాట్య కళాకారిణి అందమైన ముఖము కనపడినట్లుగా మేఘాలు తొలగిపోవడంతో నిండు చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. చల్లని కొండగాలి పూలవాసనలు మోసుకొస్తూ ప్రకృతిని ఆహ్లాదకరంగా మార్చింది. చూశావా లక్ష్మణ, వర్షాలు తగ్గాయి. సుగ్రీవుడికి ఇచ్చిన 4 మాసాల గడువు పూర్తి అయిపోయింది. అయినా అతడి జాడ లేదు. అతను అనుభవించే రాజ్యము సంపదలు మన సహాయం లేకపోతే అతనికి దక్కేవా? భోగాల మత్తులో మునిగిపోయి ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నాడు. అటువంటి వాడిని అంతం చేసిన ఆ పాపం చుట్టుకోదు. నీవు వెళ్ళి అతని మనస్సులో ఏమున్నదో తెలుసుకో. అతన్ని హెచ్చరించు. రాముడి ధనస్సు ధర్మ సంస్థాపన కోసం ఎప్పుడూ తహతహలాడుతుంటుందని, యముడు మనతోటే ఉన్నాడని చెప్పు అని తమ్మునితో పలికాడు క్రోధమూర్తి అయిన రామచంద్రుడు. వారి మనసులో మాట తెలుసుకో. మనకు విరుద్ధంగా వారి ప్రవర్తన ఉన్నదని తెలిస్తే నీవు వెంటనే వారిని ఏమీ చేయకు, నా వద్దకు వచ్చి తెలియజేయి అని పలికాడు రాముడు. అన్నమాటలు విని ఆయనకు నమస్కరించి ధనుర్బాణాలు చేతబట్టుకుని కిష్కింధ వైపుగా కదిలాడు లక్ష్మణస్వామి. తనను సుగ్రీవుడు మొదట తీసుకువెళ్లిన మార్గం గుండా కాక వేరే మార్గం గుండా నడిచి వెళుతున్నాడు లక్ష్మణుడు. రామ బాణం ఎంత వేగంగా లక్ష్యం వైపు దూసుకు వెళుతుందో అంతే వేగంగా వెళుతున్నాడు లక్ష్మణుడు. వేగంగా కిష్కింధకు వస్తున్న లక్ష్మణుణ్ణి చూశారు కావలి వారైన వానరులు కొందరు. వారు వెంటనే వెళ్లి కోపంతో బుసలు కొడుతూ వస్తున్న లక్ష్మణుడి గురించి అంగదుడి చెవిన వేశారు. అంగదుడు పరుగు పరుగున లక్ష్మణుడి వద్దకు వచ్చాడు. భయం గొలిపే లక్ష్మణస్వామి రూపం చూసి వెంటనే సుగ్రీవుడి వద్దకు పరుగెత్తాడు. ఆ సమయంలో సుందరాంగులు చుట్టూ వింజామరులు వీస్తుండగా పూలపాన్పు మీద మత్తుగా పడుకొని ఉన్నాడు సుగ్రీవుడు. ధన్యుండి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.